డయేరియా సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా వైద్యాధికారి రవి తెలిపారు. దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. మహిళల ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు పలు సూచనలు చేశారు. అనంతరం దుర్గిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉంటాయి అంతే తెప్పించి అవి మలేరియాలు వాళ్ళు నిజంగా ఒక పర్టికులర్ ఏరియాలోనే ఎక్కువ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా మామూలు ఫీవర్ సర్వే అనేది ఉంటుంది చేసుకొని పాజిటివ్గా నెగిటివ్గా చూసుకుంటాం పెట్టాలి. సో మెయిన్గా సీజన్ కాబట్టి 3 నెలల నుంచి రోజు పడుతుంది సార్ చచ్చిపోతుంది కాబట్టి దాంట్లో భాగంగా ఎందుకంటే మనకి గుంటూరు కృష్ణా విజయవాడలో కలర్ కేసు ఎక్కడన్నా కానీ డైరీ రీసెంట్ వస్తే అది పూర్తి స్థాయి ఆల్కడం అంటే 200 గుంటూరు కృష్ణా విజయవాడ అడ్మిషన్లు అన్నారు. కృష్ణాలో కూడా అదే జరిగింది విజయవాడలో. అందుకని మెడికల్ క్యాంపులు అందరినీ ముఖ్యంగా లేడీస్ కోసం స్మాల్ యాక్టివిటీస్ వాళ్ళకి సంబంధించిన కూర్చోబెట్టి ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడంతా ఉన్నాయి అంతట్లో ఉన్నాయి ఎవరు లేకుండా సీజన్ కదా 3 నెలల నుంచి వానలు పడుతుంటే వెళ్ళిపోతానే ఉంటాయి అంతే తెప్పించి అవి మలేరియాలు ఉంటాయి వాళ్ళు నిజంగా ఒక పర్టికులర్ ఏరియాలోనే ఎక్కువ వస్తున్నాయంటే ఆటోమేటిక్గా మామూలు ఫీవర్ సర్వే అనేది ఉంటుంది. నేను అందరినీ ఒకసారి గట్టిగా రిజిస్టర్ చేసి అందరినీ గట్టిగా చెప్పి అలర్ట్ పెట్టుకున్న ఉద్దేశం అంటే రెండోది సమయపాపం అది కూడా గట్టిగా చెప్తాను ఎలా ఉంది టైం ఉండాలా ఎటువంటి ప్రాబ్లం కాదు. ఈ సీజన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి